పరలోకములో నిత్యము జీవిస్తూ ఉన్న జీవాధిపతి యొక్క శ్రేష్టమైన నామమున మార్నింగ్ మన్నా వీక్షిస్తూ ఉండిన ప్రతి ఒక్కరికి మా ప్రేమ వందనములు తెలియపరుస్తూ ఉన్నాము. మరొక ఉదయకాల సమయములోనికి ప్రభువు మనల్ని నడిపిస్తూ ఉండిన ఆయన యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన సహాయతలను జ్ఞాపకము చేసుకుంటూ మనము ఈ కార్యక్రమమును ఆరంభించుకుందాము. ప్రార్థన ద్వారా దేవుని యొక్క సహాయత మనము కోరుకుందామండి. కళ్ళు మూసుకుందామా? ఘనమైన ప్రభువా, మా గొప్ప ప్రభువా, ఉన్నతమైన దేవా, శ్రేష్టమైన ప్రభువా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. మీరు మా చెంత ఉన్నారు, మీ వెలుగులోనికి మా జీవితాలను నడిపించి ఉన్నారు. మీ కరుణా కటాక్షము ద్వారా మా జీవితాలను స్థిరపరుచుకొని ఉన్నారు. మీ యాజక సమూహముగా మేము కూడి ఉండటకై మీ సొత్తైన ప్రజగా మీరు మమ్మలను ఎన్నుకొని ఉన్నారు. అందు నిమిత్తము మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయమున ఈ దినమును మేము ఆరంభిస్తూ ఉండిన ఈ గడియలలో ప్రభువా, కావలసిన ఆత్మీయమైన సహాయత మీరు మాకు దయచేయండి. ఈ దినమంతయు కావలసిన ఆత్మీయమైన జీవాహారము వాక్యములో నుంచి మీరు మాకు దయచేయమని కోరుకుంటూ లోకరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు యొక్క ఉన్నతమైన గొప్పదైన శ్రేష్టమైన నామమున కార్యక్రమమును వీక్షిస్తూ ఉండిన ప్రతి ఒక్కరికి మా ప్రేమ వందనములు తెలియపరుస్తూ ఉన్నాము. మనకు కలిగిన దేవుడు ఒక గొప్ప దేవుడు అని మనము గుర్తుపెట్టుకుందామండి. ఆయనటువంటి గొప్ప దేవుడు ఈ లోకములో ఎవరు లేరు. ఆయన కన్నా గొప్పదైన నామము ఎక్కడను మనము కనుగొనలేము. నామములు అనేకమైనవి ఉన్నవి, కానీ ఆ నామములో జరిగిన కార్యములు బట్టి మనము ఆ వ్యక్తికి, ఆ నామముకు ఒక విలువ ఇస్తూ ఉంటాము. ఈ లోకమంతటా ఉండిన అనేకమైన దేశములలో యేసుక్రీస్తు ప్రభువు, జీసస్ క్రైస్ట్ అను నామముకు ఒక గొప్ప స్థానము మానవుడు ఇచ్చి ఉన్నాడు. ఎందుకు అనగా, మానవుని యొక్క జీవితములో, ప్రతి ఒక్క మానవుని యొక్క జీవితములో ఆ గొప్పదైన నామము ఒక గొప్ప కార్యము చేసింది అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ నామములో ఆ గొప్ప కార్యము ఏదో ఒక గుంపు కొరకు చేయాల. ఆయన లోకములో జీవిస్తూ ఉండిన ప్రతి ఒక్క మానవుడి కొరకు ఆయన ఆ సిలువలో 3 మ్రేకుల మధ్య ఎవరు చేయనటువంటి గొప్ప సిలువ కార్యము ఆ యేసుక్రీస్తు ప్రభువు చేసి ఉన్నాడు. ఆ గొప్ప కార్యమును బట్టి మనము అనేకమైన సంవత్సరములు గడిచినను ఆ గొప్ప నామము కలిగిన ప్రభువును మనము నిత్యము స్తుతిస్తూ ఉన్నాము, మనము నిత్యము స్మరిస్తూ ఉన్నాము, ఆయనను స్మరించుకుంటూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నాము. ఆయనటువంటి గొప్ప కార్యములు మన జీవితంలో ఏ ఒక్క వ్యక్తి చేయలేదు అని చిన్న పిల్లల నుండి ముసలి వృద్ధాప్యములో ఉండిన వారి వరకు అనేక మంది ఆయన గూర్చి గ్రహించారు. ఆయన గూర్చి ఒక స్పష్టమైన నిర్ణయము తీసుకొని ఉన్నారు. ఆయన గొప్ప కార్యము అనేక మంది జీవితములలో ఎంతో ప్రభావితమైన కార్యములు చేసి ఉన్నవండి. అనేక మంది ఆయనను ఎరగలుగునట్లుగా సత్యమైన, ధర్మమైన, న్యాయమైన మార్గము ఆ క్రీస్తు యేసు ద్వారా మాత్రమే అని ఆయనను హృదయపూర్వకముగా అంగీకరించి ఆయనలో వారి జీవితములను స్థిరపరుచుకొని ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడి వారి జీవితములను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. అటువంటి సమూహములో, అటువంటి గుంపులో మనము కూడా ఉండి నిలిచి ఉన్నందుకు మనము ఎంతో ధన్యులము అని మనము గుర్తుపెట్టుకోవాలి. అందు నిమిత్తము ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియపరిచే కొన్ని వచనములను నేను మీ ముందు ఉంచటానికి ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము మనము ధ్యానము చేసిన సమయమున
మహాదేవుడును మన రక్షకుడునునైనా అని అంటూ ఉన్నాడండి. ఎప్పుడైతే ఈ పత్రికను మనము చదువుతామో ఈ వచనంలో మరి ముఖ్యముగా ఉనికిలో మన దేవుడు గొప్పవాడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకని? ఆయన ఉనికిలో ఆయన గొప్పవాడు. ఆయనటువంటి దేవుడు ఎవరునూ లేరు. ఆయనటువంటి కార్యములు చేయగలిగిన ప్రభువు ఎవరు లేరు అని మనము గుర్తుపెట్టుకోవాలి. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, మహాదేవుడు అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఎవరంటండి? ఆయన మహాదేవుడంట. ఆయన ఉన్నతమైన దేవుడు అని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నతమైన స్థలములో గొప్ప దేవుడు ఆసీనుడై ఉన్న ప్రభువు మనకు ఉన్నాడు. ఆయన అన్ని నామముల కన్నా ఉన్నతమైన వాడు. అన్ని కార్యములకైనా ఉన్నతమైన రక్షణ కార్యము మనకు చేసి ఉన్నాడండి. ఈ వచనములో మహాదేవుడు మన రక్షకుడునైనా అని అంటూ ఉన్నాడు. ఆయన మహాదేవుడు ఎందుకని అయ్యాడు? ఆయన మహాప్రభువు ఎందుకని అయ్యాడు? ఆయన మహా ఉన్నతమైన దేవుడు ఆయన అని ఎందుకని మనము అనుకుంటూ ఉన్నాము అని మనము ఆలోచించినట్లయితే ఆయన మహా ఉపకారము మన జీవితంలో చేసి ఉన్నాడండి. ఏమండి? ఆయన మన జీవితంలో మహా ఉపకారము చేసిన ప్రభు మనకు ఉన్నాడు. అది ఏ ఉపకారము అని మనం ఆలోచించినట్లయితే హెబ్రీయులకు రాస్తూ 2వ అధ్యాయం 3వ వచనములో ఇంత గొప్ప రక్షణ అని అంటూ ఉన్నాడు కదా. ఆయన గొప్ప రక్షణ మనకు దయచేశాడు. మొట్టమొదటిగా ఆయన ఉనికిలో గొప్పవాడు. రెండవదిగా ఆయన గొప్ప రక్షణ మన జీవితంలో దయచేశాడు. మహా గొప్ప రక్షణ. రక్షించదగిన దేవుడు మనకు ఉన్నాడండి. ఆయన తప్పించి మానవుల్ని ఎవరు రక్షించలేరా? ఆయన తప్పించి మానవుల్ని ఎవరు విమోచించలేరా? పాపం నుండి, దోషము నుండి, ఆ పాతాళము నుండి, సాతాను యొక్క చేతిలో నుండి మానవుణ్ణి రక్షించగలిగినటువంటి దైవము అని కొలవబడుతూ ఉండిన వారు ఎవరు రక్షించలేరా? వ్యక్తులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ధనము కలిగిన వారు ఉన్నారు, రాజులు ఉన్నారు. కానీ వారు భౌతికముగానే ఉపయోగపడుతూ ఉన్నారు. కానీ ఆత్మీయముగా మానవుని యొక్క పరిస్థితిని, స్థితిగతిని గుర్తెరిగినది ఆ యేసుక్రీస్తు అను గొప్ప నామము మాత్రమే. ఆ ప్రభువు మహాదేవుడై ఉన్నాడు. ఆయన రక్షణ మహా గొప్ప రక్షణ మనకు దయచేశాడండి. ఈ దినమున నీ జీవితంలో కూడా మహా గొప్ప రక్షణ నీవు పొందుకొని ఉన్నావు కదా. ఆ రక్షణ శాశ్వతమైనది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రక్షణ ఎంతో విలువైనది. ఆ ప్రభువు ఇచ్చిన గొప్ప రక్షణ ఎంతో నిర్మలమైనది. ఆ ప్రభువు ఇచ్చిన గొప్ప రక్షణ ఎంతో శ్రేష్టమైనది అని మనము స్మరించుకుంటూ ఆయనను స్తుతించే వారముగా ఉందాము. నా ప్రియమైన సహోదర సహోదరి, మన ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణను మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఎప్పుడు మనము నిర్లక్ష్యము చేసే వారముగా ఉండకూడదు. ఆయన మార్గము క్లిష్టమైనను, ఆయన మార్గము ఇరుకు మార్గము అయినను, ఆయన కూడా ఆ ఇరుకు మార్గము ద్వారా ఆయన ప్రయాణం చేసి మన కొరకు గొప్ప రక్షణ ఆ పరలోకపు ప్రభువు మనకు దయచేశాడు. అటువంటి గొప్ప రక్షణను మనము నిత్యము స్మరించుకుంటూ, అటువంటి గొప్ప రక్షణను మనం నిత్యము ఆరాధిస్తూ గణపరుస్తూ ప్రభువును మనము నమ్మకముగా ఆయన మార్గములో ముందు కొనసాగింపబడే వారముగా ఉందాము. మూడవది మనము ఆలోచించినట్లయితే ఎఫెసీయులకు రాస్తూ ఇంకొక మాట అంటూ ఉన్నాడండి. 2వ అధ్యాయం 4వ వచనములో కార్యములలో ఆయన మహా గొప్పవాడు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ మహా ప్రేమ చేత మనలను ప్రేమించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాము. మహా ప్రేమ ఏమిటి ఆ కార్యము అని మనము ఆలోచించినట్లయితే ఆ ప్రేమ కార్యము మన జీవితాల పట్ల ఆయన కనపరిచాడు. మహాప్రేమ చూపించాడండి. ఇహలోకంలో మనం అనేకమైన ప్రేమలను చూస్తూ ఉంటాము కదా. అనేకమైన ప్రేమల్లో వ్యత్యాసాలను కూడా మనము చూస్తూ ఉంటాము. మానవుని యొక్క ప్రేమలో అవి ఎంతో వ్యత్యాసాలకు గురవుతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి, సంఘటన బట్టి, సందర్భమును బట్టి, వ్యక్తులను బట్టి, వస్తువులను బట్టి, మనుషులను బట్టి మనకు కలిగిన ప్రేమలో హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. కానీ ఆ మహాదేవుడు మన జీవితంలో చూపించిన ఆ ప్రేమను గురించి ఆలోచించినట్లయితే ఎటువంటి హెచ్చు తగ్గులు లేని
ఎంతో మహాప్రేమ మన ఎడల కనపరిచాడు. అందుకనే మహాప్రేమ చేత మనలను ప్రేమించాను అని అంటూ ఉన్నాడు పౌలు. ఆయన ప్రేమ ఎటువంటి ఆశలు కోరుకోలేదు. ఆయన ప్రేమలో స్వార్థము కనిపించాల, ఆయన ప్రేమలో డంబము కనిపించాల. ఆయన ప్రేమ ఎంతో విలువైనది, త్యాగపూరితమైన ప్రేమ మన ఎడల కనపరిచాడండి. ఆయన ప్రేమ త్యాగము చేసేటువంటి ప్రేమ, అందుకే మహాప్రేమ, గొప్ప ప్రేమ అని అంటూ ఉన్నాడు భక్తుడు. అటువంటి మహాప్రేమ ఆయన హద్దు లేదు, ఎటువంటి బౌండరీస్ మనము చూడం, ఎటువంటి లెవెల్స్ మనము చూడం, ఎటువంటి హైరార్కీ ఆయన ప్రేమలో మనము కనుగొనలేము. అటువంటి ప్రాణము పెట్టినటువంటి మహా గొప్ప ప్రేమ ఆ యేసుక్రీస్తు ప్రభు మన జీవితముల కొరకు ఆయన తన ప్రాణమును ఆ శిలువలో త్యాగము చేసినట్లు మనము గమనించాలి. అటువంటి మహా గొప్ప ప్రేమ చూపించగలిగినటువంటి ప్రభువును మనము కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులము అని మనము భావిస్తూ ఉండి ఆయనను ఇంకనూ నమ్మకముగా ఆయనను ఆరాధించే భక్తుల వలె మన జీవితాలు ఉండాలి అని ప్రభువు కాంక్షిస్తూ ఉన్నాడు. చూద్దామా? ముందుకు వెళ్ళిన సమయమున కీర్తనలో 103వ కీర్తన 11వ వచనం మనము ధ్యానం చేస్తే, తన ఎడల భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప ఎంత అధికముగా ఉన్నది. ఇక్కడ ఏమి చూస్తూ ఉన్నాము? భయభక్తులు కలిగిన వారి ఎడల తన కృప అధికముగా ఉన్నది. ఇక్కడ కూడా ఒక గొప్ప కృపను మనము చూస్తూ ఉన్నాము. మహాకృప, అధికమైన కృప, గొప్ప కృప మన ఎడల ప్రభువు చూపిస్తూ ఉన్నాడు. ఆయనటువంటి కృప చూపించగలిగిన వ్యక్తులను ఎక్కడైనా చూసామా? ఆయనటువంటి కరుణ కటాక్షము చూపించగలిగినటువంటి వ్యక్తులను ఈ లోకములో మనం ఎక్కడైనా కనుగొన్నామా? ఆయన కృప ఎంతో విస్తారము అని మనము చూసాము కదా. త్యాగపూరితమైన ప్రేమ, కృప ఆ యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే కలదు. అందుకనే ఈ వచనములో భయభక్తులు కరవారి ఎడల ఆయన కృప విస్తారముగా ఎంతో అధికముగా ఉన్నది అని అంటూ ఉన్నాడు. దేవుని ఎడల భయము, భక్తి కలిగిన జీవితాలు, కుటుంబాల ఎడల, వ్యక్తులు, మనుషుల ఎడల ఆయన కృప దినదినము విస్తరిస్తూ ఉన్నది. ఆయన కృప దినదినము అధికముగా ఉన్నది. మన జీవితములో మనము చూపించే ఒక మంచి ప్రవర్తన ద్వారా ఆయన మన మీద దినదినము కృప, వాత్సల్యత విస్తరింప చేయొచ్చు ఉండిన గొప్ప ప్రేమ కలిగిన, కరుణ కలిగిన, కృప కలిగిన ప్రభువు మనకు ఉన్నాడండి. కనుక మనము ఈ నూతనమైన దినమును ఆరంభిస్తూ ఉన్నాము కదా. ఒక 4 విషయాలు మనము గుర్తు చేసుకుంటూ ఉన్నామండి. ఆయన గొప్ప కార్యములు నీ జీవితంలో చేశాడు. ఆయనటువంటి గొప్ప కార్యములు నీ జీవితంలో ఎవరు చేయనే లేదు. ఆయన మన జీవితంలో గొప్ప రక్షణ దయచేశాడు. ఆయన రక్షించుట ద్వారా మాత్రమే మనము నిత్య రాజ్యములోనికి అర్హత పొందుకొని ఉన్నాము అని మనము గుర్తుపెట్టుకుందాము. 3వదిగా ఆయన గొప్ప ప్రేమ మన ఎడల కనపరిచాడండి. ఆయన ప్రేమకు హద్దు అదుపు లేకుండా ప్రాణము సహితము త్యాగము చేయగలిగినటువంటి గొప్ప ప్రేమ మన ఎడల కనపరిచిన ప్రభువు మనకు ఉన్నాడు. అలాగుననే ఆయన యొక్క గొప్ప కృప విస్తారముగా ఉన్నది. ఆయన కృపలో మనలను స్థిరపరుచుకున్న మన పరిస్థితి చూడాల, మన స్థితిగతి చూడాల, మన యొక్క పాప జీవితమును ఆయన పరిగణలోనికి తీసుకోవాలా. మనము కలిగిన మలినమును, కల్మషమును ఆయన ఎంత మాత్రము పరిగణలోనికి తీసుకురాకుండా ప్రతిదీ క్షమించి ఆయన కృపా, వాత్సల్యత, కనికరములోనికి మన జీవితాలను ఆయన ఆహ్వానించుకొని ఉన్నాడు. కనుక ఈ దినమున మనము జీవిస్తూ ఉండిన ఈ గడియలలో నమ్మకముగా గొప్ప దేవుణ్ణి మనము స్మరించుకుంటూ, గొప్ప కార్యములను మనము స్మరించుకుంటూ, నిత్యము ఆయనను స్తుతిస్తూ, గణపరుస్తూ మనము ఈ దినములో ముందుకు కొనసాగింపబడదాము. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థిద్దామండి. మా పరిశుద్ధపు ప్రభువా, నిర్మలమైన దేవా, శాశ్వతమైన ప్రభువా, మీ గొప్ప వాత్సల్యతను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీలాంటి గొప్ప కార్యములు మా జీవితంలో ఎవరూ కనపరచలేదు ప్రభువా. మార్నింగ్ మన్నా వీక్షిస్తూ ఉండిన ప్రతి ఆత్మను జ్ఞాపకము చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి. ఎవరైతే ఏ సమస్యలతో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో, మనస్సులో ఏ ఆందోళన, ఆశలు అయితే ఉన్నవో మీకు బహుగా తెలుసు ప్రభువా.
అయా తండ్రి, మీ కృపా కనికరము వారి మీద, వాత్సల్యత వారి మీద చూపించి మీరే వారిని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్.